కరిమింగిన వెలగపండులాగా ఈరోజు ఒట్టి ఉపన్యాసాల మాటల జడివాన తప్ప ప్రధానమంత్రి దాంట్లో ఏమీ గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే 11 విద్యా సంస్థలు ఇచ్చారని మొత్తం ఒక దండకం చదివినట్టు చదివారు. రాబోయే 5 ఏళ్ళకి ఏమి ఇస్తారంటే పోర్టులే కాదు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, బ్లూ ఎకానమీ ఇస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని పెద్ద పదం ఒకటి వాడి చివరికి దాన్ని తుస్సుమని అనిపించేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి కానీ, కనీసం విభజన హామీల గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, కడపలో నిర్మించబోయే ఫ్యాక్టరీ, ఆఖరికి దగ్గరలో ఉన్నటువంటి అమరావతి రాజధాని గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు. అంటే పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్లూ ఎకానమీ ఎవరి కోసం? అదానీ కోసం. అంటే రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అదానీ గొప్ప చెబుతారని చెప్పకుండానే చెప్పినట్టు అయిపోయింది మొత్తం.